కర్నూలులోని ఆకాశ్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ పేషెంట్ ప్రాణాలను కాపాడారు. సి బెలంగల్ మండలం ఎనగండ్ల గ్రామానికి చెందిన గుజ్జుల నారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చారు. అబ్డామినల్ తాండ్రా థ్రాంబస్ గుర్తించి వైద్యులు చికిత్స చేశారు. 25 రోజుల పాటు చికిత్స, డయాలసిస్ తర్వాత పేషెంట్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. పేషెంట్ బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోజు మనం ఒక రేర్ కేసు గురించి మాట్లాడబోతున్నాం ఆకాశ్ హాస్పిటల్లో. సో నా పేరు డాక్టర్ వంశీకృష్ణ, జనరల్ సర్జన్ని. సో ఈ నారాయణ అనే ఒక 41 ఇయర్స్ అతను మన హాస్పిటల్కి 15వ తేదీ మేలో వచ్చారు. సో ఆల్రెడీ దానికన్నా ముందు ఒక నెల అంతా కర్నూలు హాస్పిటల్లో తిరిగారు, తర్వాత హైదరాబాద్కి వెళ్ళారు. అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగేసి అక్కడ ఏమీ చేయలేము, పేషెంట్ ఇంకా ఇంతే, ఇంకా ఉన్నన్నాళ్ళు చూసుకోవాలా అనే సిచ్యువేషన్ నుంచి మన దగ్గరికి ప్రజెంట్ అయ్యారు. సో 15వ తేదీ వచ్చాడు. వచ్చినప్పుడు ఆల్రెడీ పాత రిపోర్ట్లు, మన రిపోర్ట్లు అన్నీ మళ్ళీ కొత్తగా చేసి చూడడం వల్ల ఏం తెలిసిందంటే అతనికి మన బాడీలో ప్రతి అణువుకి రక్తం వెళ్ళాల. సో దాని నుంచి మెయిన్గా వచ్చేది అయోటా అని పెద్ద ఆర్టరీ ఉంటుంది అండి కడుపులో, హార్ట్ నుంచి వచ్చి మొత్తం అవుతుంది. సో అది కడుపులో ఆల్మోస్ట్ 90% అనేది బ్లాక్ అయిపోయింది. సో దానికి తోడు కాళ్ళకు వచ్చే రక్తనాళాలు కూడా 80% బ్లాక్ అయిపోయాయి. సో కడుపులో ఆ రక్తనాళం అయోటా నుంచే మన చిన్న పేగులకి, పెద్ద పేగులకి రక్తం ప్రసరణ ఉంటుంది. సో అవి కూడా ఆల్మోస్ట్ 80 నుంచి 90% అనేది బ్లాక్ అయ్యాయి. సో దీనివల్ల ఏంటవుతుందంటే పేగులకి రక్త సరఫరణ తగ్గిపోతుంది, ఈవెన్ కిడ్నీలకు కూడా రక్త సరఫరణ తగ్గిపోతుంది. సో తను వచ్చిన సిచ్యువేషన్ మన హాస్పిటల్కి అయినప్పుడు హార్ట్ బీట్ అనేది 140 అట్లా కొట్టుకోవడము, బీపీ అనేది 80-60 రావడము. సో రక్త పరీక్షలో తెలిసింది ఏమంటే ఆల్మోస్ట్ తన కిడ్నీ పరీక్షలు క్రియాటినిన్ అంటారు, అది 8 ఉంది, ఒంటికి కూడా చాలా తక్కువగా ఉంది. సో మనము పేషెంట్కి అంతా కాంప్లికేషన్స్ ఇట్లా అన్నీ చెప్పేసి ధైర్యంతో మనం అడ్మిట్ చేసుకున్నాము. సో చేసుకొని కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్లు చూపించేసి డయాలసిస్ చేయడము ఇవన్నీ జరిగాయి. సో చిన్నగా క్రియాటిన్ అనే అంశం తగ్గుతూ వచ్చింది. సో దాని తర్వాత పేషెంట్ కడుపు నొప్పి కూడా కొద్దిగా రక్తం బ్లాక్ అవ్వడం వల్ల మనం ఎమర్జెన్సీగా ఇంజెక్షన్స్ ఉంటాయి రక్తం పతలాగా అవ్వడానికి. ఇప్పుడు మనం ఎట్లా బ్రెయిన్ స్ట్రోక్ చూసుకుంటామో, హార్ట్ స్ట్రోక్ చూసుకుంటామో, అలానే కడుపుకి స్ట్రోక్ వచ్చినట్టు ఇది. సో రక్త సరఫరణ గట్టితనం తగ్గడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఆ ఇంజెక్షన్స్ అంటే డైలీ కంటిన్యూగా 6 గంటలకు ఒకసారి ఇంజెక్షన్ వేస్తూ రెగ్యులర్గా తర్వాత రక్తం గడ్డకడానికి టాబ్లెట్లు వాడేసి పేషెంట్ కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత రెగ్యులర్గా చెక్ చేసుకుంటా అతని మళ్ళీ ఒక 10 రోజులు బాగున్నాడు. తర్వాత మళ్ళీ నొప్పి అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు మళ్ళీ మనం తిరిగి సిటీ స్కాన్ చేస్తాం 25వ తేదీ. ఆ రోజు తెలిసిందేమంటే పెద్ద పేగు ఆల్మోస్ట్ ఇంకా మోషన్కి ఒక 20 సెంటీమీటర్ల ముద్దురంలో పగిలిపోయి ఉంది. సో మ్యాక్సిమం ఎట్లుంటుందంటే ఈ రక్త సరఫరణ తగ్గిపోవడం వల్ల అక్కడ పేగుకి రక్త సరఫరా తగ్గిపోయి ఆ హోల్ అయిపోయింది, రంధ్రం ఫామ్ అయిపోయింది. సో ఏమైతే తినేదంతా కడుపులోకి చేరుతుంది బయటికి సరిగ్గా లేకుండా. సో ఆ టైంలో ధైర్యం చేసేసి ఆపరేషన్ చేస్తాం, కడుపు కోత ఆపరేషన్ చేసేసి మొత్తం చిన్న పేగులు అన్నీ బాగున్నాయండి, పెద్ద పేగు ఒక్కటి కొద్దిగా బొక్కబడి ఉంది. దాన్ని చుట్టుపక్కల అంతా అతుకులు ఎక్కువ ఉండడం వల్ల మనం చేసేది ఏముండదు. సో మనం డైవర్షన్ చేస్తాం, అంటే దాన్ని డైవర్ట్ చేసేసి బయటికి తీసుకొచ్చాము. సో ఇప్పుడు పేషెంట్ హార్ట్ బీట్ అన్ని నార్మల్గా ఉన్నాయి, క్రియాటిన్ లెవెల్స్ కూడా అన్ని నార్మల్గా ఉన్నాయి. సో ఇప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ డిశ్చార్జ్ చేసుకోవడానికి సిచ్యువేషన్ ఉన్నాము. తర్వాత ఈ థ్రాంబస్ ఏదైతే మెయిన్ ఆర్టరీలో అయోటాలో థ్రాంబస్ ఫామ్ అయిందో దాన్ని అంతా సకాలంలో ఎఫ్ఆర్ఎన్ ట్రీట్మెంట్ పెట్టి
ఈ పేషెంట్కి దాదాపు ఒక 20-25 డేస్ మా ఇంటెన్సివ్ టీము అండ్ సర్జన్ టీము, మెడికల్ మేనేజ్మెంట్, పేషెంట్, పేషెంట్ అందరూ సరైన వైద్యం అందించి ఈరోజు ఈ పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నాయంటే ఇది కర్నూలులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఉన్న హాస్పిటల్. ఇక డయాలసిస్ అన్ని చేస్తున్నాము. ఇంత కష్టపడి ఈ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా భర్త పేరు నారాయణ సార్. కర్నూలు అయిపోయాను. హైదరాబాద్ తిరిగి వచ్చిన నా భర్తను బతకడు అని చెప్పినారు. ఈ హాస్పిటల్కి వచ్చినాక డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినారు. నా భర్తని దేవుని రకాలు చూసుకున్నారు నా సార్. కాదు ఇంకా ఏంటనే సార్ నాకేం కాదు. ఎనగండ్ల సార్, వెలగాలి మండలం. 25 రోజులు ఉన్నాం సార్. కడుపు నొప్పి కిడ్నీ వంటికి రాక సమస్య బాధపడుతుంది. అన్నం తినక ఇవల్ల నొప్పితో బాధతో ఉన్నాం. ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. తిరిగినాం సార్, ఎంత ఆసుపత్రి తిరిగినా మాతో కాదు. ఇంతే ఈయన పరిస్థితి చాలా కఠినంగా ఉంది అని చెప్పినారు. బతకడని చెప్పినారు. హైదరాబాద్ పోయి వచ్చినాం సార్. హైదరాబాద్ పోయి వచ్చినా కూడా బతకడని చెప్పినారు. ఇప్పుడు బాగుంది సార్. సార్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు సార్. వాళ్ళ సార్ వాళ్ళు కాదు, నాకు దేవుళ్ళు. ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాం సార్. నా పేరు కవట్లమ్మ.